స్థానంలో మీరు లేరు అధ్యక్ష. మేము ఆడు ఉన్నాం ఆరుగురము. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా మైకి ఎక్కిపోయేటోళ్ళు. ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పితే డిబేట్ కావద్దు, మైక్ కట్, లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేసేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష. 100 మంది కౌరవులాగా మీదికి పంచపాండవుల ఆరుగురం ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి. ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే. అధ్యక్ష, నేను ఎంపీగా పనిచేసిన, మా భువనగిరి పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలతో పొన్నం ప్రభాకర్ మేము కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది. ఈ తెలంగాణ నా 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష. ఇంత ఘోరంగా అధ్యక్ష. ఏమాట నన్ను మీరు అన్న మాటలు పోయిన అసెంబ్లీ రికార్డు చూపిస్తా. నన్ను ఏమన్నారు, ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుడిని. నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో. నేను ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష? చదువుకున్న వ్యక్తిని. ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది? ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష? ఈ తెలంగాణ ప్రజల యొక్క అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళీ నువ్వు ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు, ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు. నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అధ్యక్ష? వాళ్ళమ్మడి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండే అధ్యక్ష. అధ్యక్ష, స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయేటోండి. కాంట్రాక్ట్ల కోసం అయితే ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడే గొంతు, తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మీరు ఆ అంశం మర్చిపోవద్దు. మీరు ఎన్నైనా చెప్పండి, అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్ష నోడకూడదు. ఎందుకు అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిన అధ్యక్ష? మనిషిని అయితే మరి అమ్ముడు పోయినా అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్ష మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తుందికే వచ్చిన అధ్యక్ష. ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష. ఎంత బదనాం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష. నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము చెప్తున్నాం అధ్యక్ష, రాబోయే రోజుల్లో మీరు రెడీ ఉన్నారు కదా. మన బీజేపీకి ఓట్లు వేయించింది ఎవరు అధ్యక్ష? మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి. ఉదయం 9 గంటల వరకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు పోలింగ్ అయితే నేను ఊళ్ళలో తిరుగుతున్నా. 9 గంటల దాకా, 8 గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వేరే ఉన్నారు. 8, 9, 10, 11, 12 ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు, ఒకటే టెంట్లా. ఏమైందిరా బాబు అంటే కలిసిపోయేసరిగా టీఆర్ఎస్ గెలిచట్లేదు, పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు అప్పుడే ఖతమైపోయారు. ఇక బీజేపీలో పోతట్టు సార్, మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం, సారు కారు 16 అని విర్రవీగిన వాళ్లకు గుండుసున్న ఒక్క ఎంపీ కూడా రాలి. ఎక్కడ పోయిందా సార్? ఎక్కడ పోయిండు? కారు ఎక్కడ పోయింది? 16 ఎక్కడ పోయినాయి అధ్యక్ష? ఒక్క ఎంపీ అన్న డిపాజిట్లు కూడా రాలే. అంటే అధ్యక్ష, మీ ఒక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష, చాలా సీరియస్గా. అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఎక్కువ చెప్ప అధ్యక్ష. ఒక మాట, తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని, ఆ తీర్పుని మనము ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష. ఏమని 10 ఏళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన 6 నెలలకే జరిగిన ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసిండ్రు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నారు, ఎంత దుర్మార్గంగా చేసిండ్రు అనేది మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు
అధ్యక్ష సబ్జెక్ట్ రాజేశ్వర రెడ్డి గారు మీ బాసు మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం. శ్రీధర్ బాబు గారు మా మంత్రి గారు ఇక్కడ మా లెజిస్లేషన్ మినిస్టరు. అధ్యక్ష మమ్మల్ని నోరు మూపియడం కాదు అధ్యక్ష, ఆయనకప్పుడు అట్లా కాదు. మీరు మమ్మల్ని అటుపక్క కూర్చోబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటలు ప్రసంగాలు ఇస్తుంటే మేము విన్నాం. మేమేం మాట్లాడలే. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటే కనీసం ప్రతిపక్షంలో ఉండినైనా సరే ఇప్పుడు ఏం తప్పులు చేసుకుండ్రు, గతంలో ఏం తప్పులు చేసిండ్రు, మేము చేసే మంచి పనులకు సహకరించమని కోరుకుంటున్నాం. మీ ఎంక్వైరీ అధ్యక్ష పవర్ సెక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి తొందరలోనే పూర్తి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. ఎంక్వైరీ చేసి తప్పకుండా మేము చర్యలు తీసుకొని ఎవరైతే అవినాలే ఉదయం 9 గంటల వరకు మన పార్లమెంట్ ఎలక్షన్లు పోలింగ్ అయితే నేను ఊర్లలో తిరుగుతున్నా. 9 గంటల దాకా 8 గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే ఉన్నారు. 8, 9, 10, 11, 12 ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు. ఒకటే టెంట్లా ఏమైందిరా బాబు అంటే కలిసిపోయేసరిగా టీఆర్ఎస్ గెలిచినట్లేదు, పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు అప్పుడే ఖతమైపోయారు. ఇక బీజేపీలోకి పోతట్టు సార్ మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం సారు కారు 16 అని విర్రవీగిన వాళ్లకు గుండుస్తున్న ఒక్క ఎంపీ కూడా రాలి. ఎక్కడ పోయిందా సార్, ఎక్కడ పోయిండు, కారు ఎక్కడ పోయింది, 16 ఎక్కడ పోయినాయి అధ్యక్ష, ఒక్క ఎంపీ అన్న డిపాజిట్లు కూడా రాలే. అంటే అధ్యక్ష మీ ఒక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష, చాలా సీరియస్గా అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఎక్కువ చెప్ప అధ్యక్ష, ఒక మాట తెలంగాణ సమాజం ఇచ్చిన ఆ తీర్పుని మనము ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష. ఏమని 10 ఏళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన 6 నెలలకే జరిగిన ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసిండ్రు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నారు, ఎంత దుర్మార్గంగా చేసిండ్రు అనేది మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు. అధ్యక్ష సబ్జెక్ట్ రాజేశ్వర రెడ్డి గారు మీ బాసు మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం. శ్రీధర్ బాబు గారు మా మంత్రి గారు ఇక్కడ మా లెజిస్లేషన్ మినిస్టరు. అధ్యక్ష మమ్మల్ని నోరు మూపియడం కాదు అధ్యక్ష, ఆయనకప్పుడు అట్లా కాదు. మీరు మమ్మల్ని అటుపక్క కూర్చోబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటలు ప్రసంగాలు ఇస్తుంటే మేము విన్నాం. మేమేం మాట్లాడలే. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటే కనీసం ప్రతిపక్షంలో ఉండినైనా సరే ఇప్పుడు ఏం తప్పులు చేసుకుండ్రు, గతంలో ఏం తప్పులు చేసిండ్రు, మేము చేసే మంచి పనులకు సహకరించమని కోరుకుంటున్నాం. మీ ఎంక్వైరీ అధ్యక్ష పవర్ సెక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి తొందరలోనే పూర్తి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. ఎంక్వైరీ చేసి తప్పకుండా మేము చర్యలు తీసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడి దోషులుగా తేలుతారో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోక తప్పదు అధ్యక్ష. ఆ విషయంలో మాత్రం మేము కాంప్రమైజ్ కాము అధ్యక్ష. నేను వీళ్ళందరికీ కూడా మన ప్రతిపక్ష సభ్యులు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నన్ను ఆయన నాకంటే ఏజ్లో పెద్దోడు కాబట్టి గౌరవం ఉంది అధ్యక్ష, మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసింది కాబట్టి మీ ద్వారా మాజీ మంత్రులకు కానీ ప్రతిపక్ష సభ్యులకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, లాస్ట్ ముగించే ముందు వన్ లైన్ అధ్యక్ష, మీరు ఇక్కడ ఏండి మీరు అధ్యక్ష వీళ్ళకి నా సూచన ఏంటంటే అధ్యక్ష మీరు అధికారం చూసిండ్రు అంటే అధికారం అనుభవించిండ్రు. మీరిప్పుడు ప్రతిపక్షంలో
ప్రజలు తీర్పిచ్చిన ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేసే మంచి పనుల విషయంలో, ముఖ్యంగా కరెంటు విషయంలో, రైతుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 100% 100% కట్టుబడి ఉంది. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మాది. మీరు ఇవ్వలేని కరెంటు 16 గంటలు ఇస్తే 24 గంటలు రాబోయే రోజుల్లో ఉచిత కరెంట్ ఇచ్చి నిరూపించుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన మేనిఫెస్టోలో పెట్టినట్టు 200 యూనిట్ల వరకు కూడా మనము గృహాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. దాన్ని కూడా మేము చెప్తున్నాం, 200 యూనిట్లకు పేదలకు ఇళ్లకి ఏదైతే కరెంట్ ఇస్తున్నామో ఇప్పటికే 49 లక్షల ఎంతో మందికి అధ్యక్ష, దాదాపు 49,60,000 ఎంతో ఫిగర్ ఉంది అధ్యక్ష. ఆల్రెడీ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాం అధ్యక్ష. 100% మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా అధ్యక్ష, మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్ష సభ్యులకు కూడా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ పవర్ సెక్టర్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ అంటే పవర్, అదేంటి అధ్యక్ష, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ కొత్తగా వచ్చినాయి. చీప్ పవర్, సోలార్ పవర్, విండ్ పవర్, బ్యాటరీ పవర్, హైడ్రోజన్ పవర్, ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఈ గవర్నమెంట్ తీసుకొస్తే అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ధరకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. దయచేసి మీరు మాకు సహకరించండి. ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, మీకు మీరు చేయలేని పని మేము చేసి నిరూపిస్తాము, మాకు సహకరించండి చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, హ్యూమన్ ఎర్రర్ ఎక్కడ, కావాలని స్వార్థపూరిత రాజకీయాల కోసమో, స్వార్థం కోసమో, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం చేసిన తప్పుల్ని ఈ తెలంగాణ సమాజానికి, ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మాకుంది అధ్యక్ష. మేము ఎన్ని బాధలు పడుతున్నామో, ఈరోజు ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కిరీటం వచ్చిందని చెప్పి మేము సంతోషపడతలేము అధ్యక్ష. ప్రభుత్వం వచ్చింది, అధికారంలో వచ్చిందంటే ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి విషయంలో, చిన్న విషయమైనా సరే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందు పోతున్న తరుణంలో వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మేము ప్రజలకు చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది. మేము చేతగానే వాళ్ళం అయిపోతాం, మేము చెప్పలేని వాళ్ళం అయిపోతాం. గత ప్రభుత్వం చేసిన పాపాలు, మంచి పనులు కూడా చెప్తాం అధ్యక్ష. వాళ్ళు చేసిన ఏదైనా మంచి పని ఉంటే కూడా మేము చెప్తాం. కేసీఆర్ కిట్ ఇచ్చిందంటే బాగుందని చెప్పినాం. కొన్ని విషయాల్లో మేము ఎక్కడ కూడా, వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీ పథకం బాగుందని చెప్పి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మెచ్చుకున్నారు, దేవత అని అన్నారు. కానీ మేము కూడా చెప్తున్నాం, మీరు చేసిన నిర్వాహకం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా ఏదైతే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో, ఈ రాష్ట్రానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు, ఒక మోనార్కీ లాగా ఫీల్ అయిపోయిండు. ఎవరు మాట్లాడేది లేదు, నా నిర్ణయం ఫైనల్, మేము ఎవరి మీద డిపెండ్ కాము, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు, ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు. నిజంగానే అధ్యక్ష, ఈ నిర్ణయం అయితే, ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిజం మాత్రం 100% ఆయన ఆలోచన ప్రకారం నడిచింది తప్పితే, ఆయన లేకుంటే ఈరోజు సభల వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష, సభలో ఉండాలి. మరి ఎల్ఓపిగా ఉన్నప్పుడు సభలో ఉండాలి, మా మాటలు కూడా వినాలి, జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో ఒక అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకొని, బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలై ప్రజలు కష్టాలు పడుతుంటే, ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ ఏమంటే కూడా నేను వెయ్యను అంటుండు, బిల్లులు రాక 2-3 ఏళ్ళు అయిందని. అంటే వ్యవస్థ మొత్తం కూలిపోయింది అధ్యక్ష. అటువంటి రాష్ట్రం
ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు, ఒక డిపార్ట్మెంట్ లేదు, ఏ డిపార్ట్మెంట్లో పో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష? ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు? ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కించిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇందుకోసమైనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్స్తో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష. ఇది కాదు తెలంగాణ అధ్యక్ష. మేము కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర మధ్యం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష 15 నిమిషాలు. అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటల తరబడి మాట్లాడవచ్చు. నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కపోతుంది అధ్యక్ష, గుండె తరుక్కపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆవేదనతోటి బాధతోటి మాట్లాడుతున్న మాటలే తప్పితే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలన్న ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారం ఎట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష. రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష. రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడినమంటారు అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ల పాటు మీ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడే ఊరు మా జిల్లాలో, పాపం ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది, బాధ ఒక్కడే అధ్యక్ష. ఆయన అంతకుముందుకేమో 12 మంది ఉండే, 12 పోయి ఒక్కడే అయిపోయింది పాపం, ఎమ్మడి ఎవరు లేరు. అంతకుముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయినరు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఈ ఛత్తీస్గఢ్ విషయంలో అధ్యక్ష 1000 మెగావాట్ల పవర్ కొంటామని చెప్పి